ఇవాళ మనం డిస్కస్ చేసుకోబోతున్న టాపిక్ విజన్, క్యారెక్టరిస్టిక్స్ అండ్ బేసిక్ ఎలిమెంట్స్ ఆఫ్ విజన్. ఇది వచ్చేసి ఎంబీఏ ఓయూ సెకండ్ ఇయర్ ఫోర్త్ సెమ్ బిజినెస్ పాలసీ అండ్ స్ట్రాటజీ సబ్జెక్ట్ నుంచి తీసుకున్నాం. ఇది ఫస్ట్ చాప్టర్ ఇంట్రొడక్షన్ అండ్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్లో ఉన్న టాపిక్. ఇది మీనింగ్ ఆఫ్ విజన్. విజన్ అంటే ఒక ఇమాజినరీ వ్యూ ఆఫ్ ఫ్యూచర్. స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ ప్రాసెస్లో స్ట్రాటజిస్ట్ ఫస్ట్గా విజన్ స్టేట్మెంట్ క్రియేట్ చేయాలి. విజన్ స్టేట్మెంట్ ఆర్గనైజేషనల్ మెంబర్స్కి హెల్ప్ చేస్తుంది ఫ్యూచర్లో ఆర్గనైజేషన్ ఎక్కడ ఉంటుంది అని తెలుసుకోవడానికి. విజన్ మెయిన్లీ వాట్ అండ్ వేర్ ఆస్పెక్ట్స్ని డీల్ చేస్తుంది. ఎగ్జాంపుల్, మైక్రోసాఫ్ట్ యొక్క విజన్ అంటే కంప్యూటర్ ఎవ్రీ డెస్క్లో ఎవ్రీ హోమ్లో ఉండాలి. Characteristics of a vision created by sharing with all members. విజన్ సక్సెస్ఫుల్ అవ్వాలి అంటే ఆర్గనైజేషన్లో అందరితో షేర్ చేయాలి. అప్పుడే లీడర్ ఆర్ ఫౌండర్ అదర్స్ని స్ట్రాంగ్గా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాడు స్పెసిఫిక్ విజన్ అచీవ్ చేయడానికి. రీజన్ ఫర్ బీయింగ్. విజన్ ఒక కంపెలింగ్ ఫోర్స్ ఫ్యూచర్ని ఎక్స్టెండ్ చేస్తుంది. 3rd century BCలో క్వాన్జూ చెప్పాడు, ప్లానింగ్ ఫర్ ఎ ఇయర్ అంటే కాన్సో చేయండి, ప్లానింగ్ ఫర్ ఎ డికేడ్ అంటే ట్రీస్ని ప్లాంట్ చేయండి, ప్లానింగ్ ఫర్ ఎ లైఫ్ అంటే పీపుల్ని ట్రైన్ అండ్ ఎడ్యుకేట్ చేయండి. క్లారిటీ. విజన్ క్లియర్ పిక్చర్ ఆఫ్ ఫ్యూచర్ ఇస్తుంది. కంపెనీ ఫ్యూచర్లో ఎలా రికగ్నైజ్ అవ్వాలి అని ఒక నరేటివ్ పిక్చర్ ఉంటుంది. రీచబుల్ అండ్ అచీవబుల్. విజన్ ప్రిసైజ్ మోటివేషన్గా ఉండాలి, ఈజీగా అటెండ్ చేయగలిగేది ఉండాలి. ఎంప్లాయీస్ రిపీటెడ్ ట్రయల్స్ వల్ల డిస్కరేజ్ అవ్వకుండా రీచబుల్గా ఉండాలి. బ్రీవిటీ అండ్ బ్రీఫ్నెస్. విజన్ క్లియర్ అండ్ బ్రీఫ్గా ఉండాలి, క్విక్గా రీడ్, అండర్స్టాండ్, రిమైండ్ చేయగలిగేదిగా ఉండాలి. బిజినెస్ కార్డ్ బ్యాక్ సైడ్ కూడా రాయగలిగేది ఉండాలి, కానీ క్లారిటీ సాక్రిఫైస్ చేయకూడదు. అలర్ట్ అండ్ యాక్టివ్ విజన్ ఫామ్ చేయాలి అంటే విజన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఆర్గనైజేషన్లో అందరికీ లీడర్ విజన్ గురించి అవేర్నెస్ ఉండాలి. Basic elements of vision and statement. Basic elements of a vision statement. ఆర్గనైజేషన్ సర్వైవల్కి బేసిక్ మోటో మనీ ఎర్న్ చేయడం తప్పకుండా. సెకండ్ పాయింట్, ఎవర్ లాస్టింగ్ కన్సిస్టెంట్ కోర్ వాల్యూస్. టెక్నాలజీ, కాంపిటీషన్, మేనేజ్మెంట్ స్టైల్స్ చేంజ్ అయినా కూడా కాన్స్టెంట్గా ఉండే ఫీచర్స్ ఇవి. థర్డ్ పాయింట్, ఇమెన్స్ అండ్ కరేజస్ అంబిషన్స్, ఫ్యూచర్లో అటెండ్ చేయగలిగేది. So these are the basic elements of future statement. I hope you like this video. Please like, share and subscribe to our channel.